మనం చూస్తుంటాము. ఏం కన్నా ఇచ్చిరు? ఏం కన్నా ఇది? పోయి నా కొడుకులు ఉన్నారు. కిందికి ఏది చూద్దాం అనుకుంటే పేరు ఇది ఏదో వెరైటీ ఉంది. గన్ను ఇక్కడ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఈ పర్సెంటేజ్ అంతా అయిపోయిన తర్వాత కూడా అది అందుకైతే లోడ్ చేసుకుంటుంది. కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇక్కడ ఈడెవరు బాంబు వేసినాడు, వెళ్ళిపోదాం. మేము గలీజ్ నా కొడుకు. ఇక్కడ ఇది అందుకైతే లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ గన్ను దగ్గర ఇది మంచి గన్ను లెక్క ఉంది. ఇప్పుడు మనము ఇంకోటి కూడా చేయబోతున్నాం. బగ్గారా మరిది బగ్గు. ఇప్పుడు మనం ముందుకు పోతే ఇక్కడ రెడ్ గ్లైడర్ అనేది దొరికింది. మనం దీన్ని ఇప్పుడు యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం రెడ్ గ్లైడర్ని ఈ విధంగా ఉపయోగించవచ్చు. మనం ఎత్తు ప్రదేశానికి చేరుకొని ఈ విధంగా మనం చేరుకొని ఇక్కడి నుంచి జంప్ చేయాలి. జంప్ చేస్తేనే ఆటోమేటిక్గా రెడ్ గ్లైడర్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు హాయిగా గాలి తగలవచ్చు. ఆ తర్వాత చూడండి మీరు, నేను ఈ విధంగా పోతున్నాను. ఈ విధంగా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏంటిది? రాకెట్ లాంటిదేను. ఈ విధంగా మనం చేయడం వలన ఎన్నో బెనిఫిట్స్, ఎక్కడెక్కడ ఎనిమిస్ ఉన్నారనేవి మనం వాళ్ళకి తెలియకుండానే పసిగట్టచ్చు. ఇప్పుడు మెట్టకు తగులు వీడు నడసాడు, ఎందుకంటే మెట్టగా తగులుతానే కిందికి పడిపోతాడు పిల్లగాడు. మా వాడు నుండి పడేసినాడు. నేను పోయి కాపాడాలి కాబట్టి బయలుదేరుతాండా. నేను కారు వదిలిపెడతాడా మామయ్య? నువ్వేడు ఎక్కువ ఎవడు కాపాడేది? వాడు ఎప్పుడో వెళ్ళిపోయినాడు. మామని చెప్పు, నువ్వు షికారు చేయమమ్మా. అక్కడ జోన్ వస్తుందబ్బా, నీకు షికారు చేసుకుంటే నువ్వు ఎక్కువ స్వామి. నువ్వు వాడే కూర్చో, నేను ముందరే ఉన్నా. ఎక్కువనైనా వాతన మనోడు వాతనాడు కదా. చూడు పోతాడు. ఇలా చేద్దాం మంది ఎక్కడ చేయగలము అది.